Good evening everyone. Andar fresh unnara? All are okay? I am not perfect in Telugu. I will explain in English also and Telugu kuda cheptanu appudu. Kani andaru kotta valla real estate lo lekunte real estate business evalana chesta unnaru. Actually real estate ante manamu oka easy business anukuntunnam. ఎందుకంటే కొంతమంది ఎవరో రియల్ ఎస్టేట్లో సంపాదించారు మంచిగా, వాళ్ళకు మనం చూసి ఆశ్చర్యపడి అదే రియల్ ఎస్టేట్ ఎట్లా ఉంటుందా, అవును వాళ్ళు సంపాదిస్తున్నారు, మేము కూడా మంచిగా సంపాదించవచ్చు. వితౌట్ ఎనీ నాలెడ్జ్, వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్, వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్, ఇవి అన్నీ మోటివేషనల్ స్పీకర్స్ తోటి వింటున్నాం మనం. రైట్ ఆర్ రాంగ్? మోటివేషనల్ స్పీకర్స్ వచ్చి స్టేజ్లో మీరు రియల్ ఎస్టేట్ చేయండి, 1 కోట్లు వచ్చేస్తుంది, 2 కోట్లు వచ్చేస్తుంది, 100 కోట్లు వచ్చేస్తుంది. ఒక 3 months 4 months పని చేసిన తర్వాత 1 కోటి ఏంది, 0 కూడా రాలేదు, ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్ మాకు సరిపోదు, వెళ్ళిపోతారు. దట్స్ వాట్ I will explain all of the real estate persons, those they are coming and joining with me. అంటే మా దగ్గర వచ్చి పని చేసేటప్పుడు మేము on the platform of Alayam Realty ఒక టెక్నికల్ క్లాస్ స్టార్ట్ చేశాము మేము. డ్యూ టు రమదాన్ I was not able to take those classes. కొంతమంది పాత మంది ఉన్నారు ఇక్కడ, పాత అసోసియేట్స్ ఉన్నారు, వాళ్ళు అటెండ్ చేశారు. ఇప్పుడు ఆ అన్ని మాడ్యూల్స్, ఆ చాప్టర్స్ చెప్పాలంటే మా దగ్గర టైం లేదు. మేడం రిక్వెస్ట్ చేశారు ఒక చాప్టర్ చెప్పండి అని. జియోగ్రఫీ ఉంటుంది, ఆ జియోగ్రఫీకి కూడా అట్లీస్ట్ 2 hours కావాలి. కానీ ఆ జియోగ్రఫీ కూడా మొత్తం చెప్పలేను నేను ఇప్పుడు. దానిలో ఒక పార్ట్ యాక్చువల్లీ రియల్ ఎస్టేట్లో నాలెడ్జ్ ఎట్లా ఉందంటే ఇట్స్ ఏ ఓషన్. నేను కూడా ఏం నేర్చుకోలే, డైలీ నేర్చుకుంటున్నాను నేను. దానిలో ఒక పిన్ ఇప్పుడు నేను చెప్పబోతున్న ఒక పిన్ అనుకోండి. ఒక ఓషన్లో పిన్ డ్రాప్ చేసిన తర్వాత ఎంత నీళ్ళు వస్తుంది దానిలో, దట్ ఈస్ ద నాలెడ్జ్ ఐఎమ్ గివింగ్ నౌ హియర్. If you like this knowledge, attend my technical classes, all classes, then you will understand everything in real estate. Okay, let us start. It's a very important session. Please give concentration here. అందరు చెప్తున్నారు హైటెక్ సిటీ మంచిగా డెవలప్ అయింది, ఇక్కడ 3 lakhs 4 lakhsకి స్క్వేర్ యార్డ్ పర్ స్క్వేర్ యార్డ్ ఉన్నది. అందరికీ ఏమవుతుంది, మేము తీసుకుంటూ బాగుంటుండే, సార్ చెప్పినట్ల శ్రీనివాస్ గారు మిస్ చేశారన్నారు. అటువంటి అందరూ మీరు కూడా ఆలోచిస్తున్నారు, అంటే మేము కూడా తీసుకొని ఉంటే ఒకప్పుడు మంచిగా ఉంటుండే. కానీ ఏం లాస్ కాలేదు, ఇప్పుడు కూడా టైం ఉంది. కానీ ఆ నాలెడ్జ్ మీకు లేదు. మీకు ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి కస్టమర్స్కి కూడా ఆ నాలెడ్జ్ మీరు ఇస్తలేరు. దానిలో ఒక పిన్ నాలెడ్జ్ నేను ఇప్పుడు ఇస్తాను మీకు. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంటుంది. జియోగ్రఫీ అంటే ఏంటి? ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ జియోగ్రఫీ? ఎస్, డెఫినెట్లీ. జియోగ్రఫీలో యూజువల్లీ బేసికల్లీ మేమేమనుకుంటాం, చార్మినార్ ఎక్కడుంది, బిర్లా శానిటోరియం ఎక్కడుంది, జియోగ్రాఫికల్లీ ఏ ప్లేసెస్లో ఏమేమి ఉంది అన్నట్టు అదే జియోగ్రఫీ అనుకుంటున్నాం. కానీ రియల్ ఎస్టేట్లో జియోగ్రఫీ అన్నట్టు ఈ వర్డ్ మీరు ఇప్పటిదాకా వినలేరు. కానీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ 0 point నుంచి హైదరాబాద్కి 0 point ఉన్నది. యాక్చువల్లీ మేము ఏదైనా డిస్టెన్స్ చూస్తాం బోర్డులో, ఆ ఇన్ని కిలోమీటర్ అని ఉన్నది. ఆ కిలోమీటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? బాగా మందికి అడగండి మీరు. జోబ్లీ బస్ స్టాండ్ అంటారు ఎవరైనా, ఇమ్లీబంద్ బస్ స్టాండ్ అంటారు ఎవరైనా, రైల్వే స్టేషన్ అంటారు, నాంపల్లి, ఎందుకంటే రైల్వే స్టేషన్ ఉన్నా కాబట్టి రైల్వే స్టేషన్ నాంపల్లి నుంచి చెప్తారు. కానీ పర్టికులర్గా ఇట్లా ఒక స్టోన్ పెట్టి ఉంది, ఇది మైల్ స్టోన్ అంటాం. ఇట్లా స్టోన్ ఉంది 0 kilometer HYD. ఈ స్టోన్ ఎక్కడ దొరికింది మీకు ఎవరైనా చెప్పగలరా? ఎగ్జాక్ట్లీ ఎక్కడ ఉంది? ఎవరు అటెండ్ చేశారు వాళ్ళకి తెలుసు, కానీ నేను కొత్తగా ఎవరు ఉన్నారు వాళ్ళకి చెప్తాను. అసెంబ్లీకి మెయిన్ గేట్ ఉంది ఇక్కడ, దాని అపోజిట్లో ఉంది. దాని మీద ఇప్పుడు
NH7 అని రాసి ఉంది, అది పాతది ఉంది NH7. ఇప్పుడు కూడా ఆ స్టోన్లో NH7 రాసి ఉంది, కానీ ఆ రోడ్ ఇప్పుడు మార్చింది NH44. దిస్ ఈస్ కాల్డ్ NH44. అంటే NH4480. NH44 is the national highway which is starts from Kanyakumari end to the Kashmir. This is the longest highway of India, covering so many states. అటువంటి నాలెడ్జ్ దీనిలో ఇవి అన్నీ మీకు కింది నుంచి పై దాకా ఎలాగా డెవలప్మెంట్ అవుతుంది, ఏ హైవే మీద ఎలాగా డెవలప్మెంట్ ఉంది, అవి అన్నీ జియోగ్రఫీ రిలేటెడ్ టు రియల్ ఎస్టేట్లో వస్తుంది. ఇవి అన్ని డీటెయిల్స్లో చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు, కానీ నేనేం చెప్తా ఇప్పుడు మీకు ఈ ఏరియాస్ ఎలాగ డెవలప్ అయింది, ఇలాగనే సేమ్ ఫోటోకాపీ ఫ్యూచర్లో ఎట్లా వస్తుంది, నేను అది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిలేటెడ్ టు అవర్ సైట్, ఓకే, రిలేటెడ్ టు అవర్ వెంచర్. వీ విల్ డివైడ్ దిస్ ఇన్ 2 parts. దిస్ ఈజ్ 2020, this is 2040. Why I have taken 2020 and 2040? Because of in 2000 there was a vision by Chandrababu Naidu 2020. 2020 vision lo Chandrababu Naidu garu em chepparu, Hyderabad ki IT rangamlo top bold lo top తీసుకొని వస్తా నేను. బాగా మంది నవ్వారు అప్పుడు, కానీ ఇప్పుడు మేము చూస్తున్నాం కదా, ఇట్ ఈస్ పాస్డ్ 2020. అలాగనే కొన్ని ప్రెజెంట్ గవర్నమెంట్ 2040 విజన్ ఇచ్చారు. ఆ 2040 విజన్లో ఎక్కడ ఏ ఏరియాకి ఇచ్చారు తెలుసా మీకు? అందరికీ తెలుసా? అదే నేను ఇప్పుడు చూపెడతా. ఫస్ట్ వీ విల్ గో ఫర్ 2020. దిస్ ఈస్ కుకట్పల్లి, right? We will start from Kukatpalli, not high-tech city. Okappudu Kukatpalli was the old area. It was a famous village, Kukatpalli village. Kukatpallilo kuda em lekunde, appudu Kukatpallilo baga mandi development avutundani చూస్తా ఉన్నారు, కానీ హైటెక్ సిటీకి పేరే లేదు. ఇప్పుడు ఈ కుకట్పల్లి నుంచి సనత్ నగర్ ఎంత కిలోమీటర్లు తెలుసా మీకు? 9 kilometers, రైట్? దిస్ ఈజ్ 9 kilometers. బాలానగర్ 12 kilometers. జీడిమట్ల 22 kilometers. IDA Bollaram from Miapur. This is the geography of Hyderabad. Eppudu 2000 lo, because of 20 years vision. Alagane same distances, if you come straight here, this is the Madhapur, 8 kilometers. Nanak Ramguda 12 kilometers. అలాగనే ఇట్లా వచ్చేస్తే గచ్చిబౌలి 18 kilometers. Then after that 25 kilometers లో financial district. This is called, total area is called high-tech city, but nobody knows what is the high-tech city. 2000 లో high-tech city అంటే ఎవరికి అర్థం కాలేదు. It was developed as a IT hub or IT SEZ, Special Economic Zone. Okay? Same as this is the part, this is the part called industrial area. Okay?
Center Kukatpalli, same distances cover to the industrial area and same area covers to the IT hub. How many acres you know? Almost, if you club to all these, this is the 95 acres. If you club all these, this is the officially 51 acres. But unofficial, it is developed as a 200 acres. So, the result of 2020, we are looking in these area when once upon a time we sell plots in 2000, 1000 to 2000 are mostly 500 per square yard. Here also same, 500 rupees per square yard. But presently here 2 lakhs per square yard and here 3 lakhs per square yard. 3 lakhs per square yard. Right? This is the fact or not? So, andarki telsu itla zargindi. This is the geography of old. Same pattern lo, same kilometers. ఎలాగున్నది ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ప్రజెంట్ 2040లో ఎక్కడ వస్తుంది? కిలోమీటర్ సేమ్ అవుతుందా? కిలోమీటర్ సేమ్ అవుతుందా? కాదు, కిలోమీటర్ సేమ్ రాదు. షాద్నగర్ నుంచి ఎయిర్పోర్ట్ ఎంత కిలోమీటర్ ఉంది? 30 to 35 కిలోమీటర్. ఇక్కడ 35 కిలోమీటర్ ఎక్కువ వస్తుంది. కానీ ఇదే ప్యాటర్న్లో నేను ఒక ప్లాన్ చూపెడతాను, దట్ ఈస్ 2040. ఈ నాలెడ్జ్ మీ దగ్గర ఉందనుకోండి, ఈ ప్యాటర్న్లో కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే డెఫినెట్గా కస్టమర్ తీసుకుంటారు. ఎందుకంటే ఇదే ప్లాన్ చూపెట్టి ఆలయం రియలిటీలో వితిన్ 2 yearsలో నేను 45 to 55 ప్లాట్స్ అమ్మాను సేమ్ ప్రాజెక్ట్లో. సో దిస్ ఈజ్ ద సీక్రెట్ వాట్ ఐ వాంట్ టు షో ఆల్ ఆఫ్ యూ. అంటే దిస్ ఈజ్ ది టెక్నికల్ నాలెడ్జ్. ఇప్పుడు ఈ ప్యాటర్న్ చూడండి, సేమ్ ప్యాటర్న్ మీకు చూపెడతాను. ఈ రేట్స్ 500 నుంచి జంప్ అయ్యి 2 lakhs అండ్ 3 lakhs ఎట్లా అయింది, 2040లో ఇక్కడ కూడా అదే రేట్స్ అవుతాయి. ఇప్పుడు ఎట్లా ఉన్నది నేను చూపెడతాను మీకు. సేమ్ కుకట్పల్లి లైన్లో రాజాపూర్ ఈజ్ ద ఇండస్ట్రియల్ ఏరియా. Okay, if you come from here, Divitipalli, how much? 15 kilometer. ఇక్కడ ఎంత ఉంది? 12 kilometer, 8 kilometer and 18 kilometer. ఈ 15 kilometer దివితిపల్లి, రాజాపూర్ నుంచి 8 kilometer వస్తే ఏమున్నదండి ఇక్కడ? Jetchalla. I am not telling this is, it's true. You can go in internet and check the kilometers. And then if you come to Polepalli says, here only, this is 8 kilometer. If you come from Rajapur, Mahbub Nagar is the 23 kilometer. దివితిపల్లి తర్వాత భూత్పూర్ ఉంది. భూత్పూర్, దిస్ ఈజ్ 22 kilometer ఫ్రమ్ రాజాపూర్. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్తే 22 kilometerలో షాద్నగర్. ఇక్కడ నుంచి 10 kilometer వస్తే బాల్నగర్. 10 kilometer. This is 22 kilometer. ఇప్పుడు షాద్నగర్ నుంచి RRR వెళ్తుంది. ఆల్రెడీ ఇట్ ఈస్ కేమ్. Rajapur is the center. We are taking center as a Rajapur. Shadnagar and this area
it is developing as a industrial area. And Rajapur nunchi idi develop etla avutundi. This is next high tech city. Because of Mahbubnagar is the IT hub. Mahbubnagar is the IT hub. Divitipalli is the IT SEZ. Bhutpur is the IT SEZ. Pollepalli is already existing, formulated SEZ, Special Economic Zone. This is industrial area completely, Shadnagar. So you see, like this Kukatpalli, Rajapur, same Shadnagar and all these things like an industrial area. This is IT hub and IT SEZ. What is the difference here? What is the difference? Because of here 95 acres industrial area, here 2000 acres. Here IT hub and the formulated says how much 6,000 acres. ఇప్పుడు చూడండి మంచిగా డిఫరెన్స్ చూడండి 95 acres 51 acres up to 200 acres వరల్డ్ రివల్యూషన్ తీసుకొచ్చింది హైదరాబాద్కి. ఇన్ని ఎకర్స్ ఏరియాకి మనకు రివల్యూషన్ వచ్చింది హైదరాబాద్లో. ఇప్పుడు ఈ 2000 ఎకర్స్కి 6000 ఎకర్స్కి ఎంత పెద్ద రివల్యూషన్ వస్తుంది ఫ్యూచర్లో. దిస్ ఇస్ కంపల్సరీ 2040లో మీకు ఇక్కడ 3 lakhs rupees per square yard. దిస్ ఈజ్ 2.5 lakhs. ఇప్పుడు ఏమనుకుంటున్నారు షాద్నగరే ఎక్కువ ఉన్నది అనుకుంటున్నారు, కానీ ఐ విల్ గివ్ ప్రెడిక్షన్ ఆఫ్ 3 lakhs rupees ఇయర్. ఎట్లా ఉంది జియోగ్రఫీ? జస్ట్ కంపేర్ డిఫరెన్స్ బిట్వీన్ టూ, కంపేర్. అన్నీ సేమ్ ఉంది, డిస్టెన్సెస్ సేమ్ ఉంది. రాజాపూర్ నుంచి ఈ కుకట్పల్లి నుంచి టాప్లో ఇండస్ట్రియల్, ఇక్కడ టాప్లో ఇండస్ట్రియల్, బాటంలో ఐటీ హబ్, బయటంలో ఐటీ హబ్. ఇది 51 to 200 acres, ఇది 95 acres. దీనికి ఇంత పెద్ద రివల్యూషన్ వచ్చింది హైదరాబాద్లో, ఇంత డెవలప్మెంట్స్ వచ్చింది. ఇక్కడ కూడా సేమ్ ఉంది కానీ ఏరియా ఎక్కువ ఉంది. అంటే ఎంత డెవలప్మెంట్ వస్తాయి ఫ్యూచర్లో 2040లో? ఇప్పుడు ఎవరైనా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకు ఫ్యూచర్ ఉందా లేదా? ఇదే జియోగ్రఫీ నేను చూపెడుతున్నాను. దిస్ జియోగ్రఫీ ఇఫ్ యూ నో ప్రాపర్లీ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ది కస్టమర్. ఇక్కడ మిస్ చేశారని ఇప్పుడు కూడా బాగా మంది ఏడ్చుతున్నారు, ఇక్కడ మిస్ చేశారని. ఎప్పటిదాకా ఏడుస్తూ ఉంటారు? नो नीड टू पछताने की ज़रूरत नहीं है. आई विल टेल इन हिंदी आल्सो. अभी भी टाइम है. బాగా మంది ఏమనుకుంటున్నారు హైదరాబాద్ డెవలప్ అయిపోయిందండి, ఇప్పుడు మళ్ళీ కాదు. ఎక్కడికైంది? ఇఫ్ యూ కంపేర్ టు ఢిల్లీ, చెన్నై, బాంబే అండ్ కోల్కత్తా, హైదరాబాద్ ఈజ్ నథింగ్. సో ఫ్యూచర్లో బాగా డెవలప్మెంట్స్ వస్తున్నాయి. Why I show the Rajapur, because of our site is here at Rajapur, Serene city. What is the rate now? 8,500. ఇప్పుడు కూడా టైం ఉంది. 8,500లో ఇప్పుడు కూడా కొనుక్కుంటే దే కెన్ ఎర్న్ 1000 times ఫ్యూచర్లో. బట్ దే హ్యావ్ టు వెయిట్ అప్ టు 2040. సార్ చేసేనట్లా 2013లో అమ్ముకున్నారు మీరు ప్లాట్. అట్లా చేయకుండా యూ హ్యావ్ టు వెయిట్ అప్ టు 2040 బికాస్ ఆఫ్ దేర్ ఈజ్ అ విజన్. సో కానీ దానికి నేను చెప్తున్నా కదా, ఇప్పుడు టైం ఉంది. యూ జస్ట్ యూటిలైజ్ దిస్ టైమ్, దెన్ డెఫినెట్లీ యూ విల్ అచీవ్.
ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పండి, అర్థమైందా లేదా? ఎక్కడ? జీడిమెట్ల, ఐడిఏ బొల్లారం, జీడిమెట్ల, బాల్నగర్, సనత్ నగర్. జస్ట్ కమ్ హియర్. రండి సార్. We will appreciate if anybody is asking, you just come and ask here. Everybody can understand also. How can we predict this area is going to be becoming a second high-tech city? Because of you go in YouTube and check DVT Palli, they have already allotted the land Bhutpur and DVT Palli. No, I have some few of questions and you can answer them. Yes, no problem. You had a prediction of this. Yes. The thing is that you are just on the SEZA of the Polepalli, DVT Palli in this. So you are just not predicting that. You are predicting that. What is the percentage to grow in that area, and what is the political percentage? Everything. Yeah. Which is going to support on this area. Definitely, I will tell you. సార్ అడిగేది ఏంటంటే మీరు ఎలాగా చెప్పవచ్చు ఇక్కడ అంత రేట్ వస్తుంది అన్నట్టు. ఆ క్లాస్లో సార్కి అడిగింది క్వశ్చన్కి సమాధానం చెప్తా. కొద్దిగా టైం ఎక్కువ పడుతుంది. నో ప్రాబ్లం. సార్కి క్లారిఫికేషన్ అవుతుంది, అదే మాట మీకు కూడా క్లారిఫికేషన్ అవుతుంది. ఇది ఎలాగ అవుతుందంటే వీ విల్ గో టు ది 2000. నేను ఒకప్పుడు ఒక కంపెనీలో నేను పనిచేస్తుండే. అప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తుండే. ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అది చూడండి. ఎందుకంటే సార్ ఏమన్నారు, ఇప్పుడు చూసి మీరు చెప్తున్నారు ఇక్కడ 2 to 3 lakhs అయింది, కానీ ఇక్కడ ఎట్లా అవుతుంది అన్నట్టు మీరు అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్ కదా. దీనికి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అగైన్ వన్ మోర్ ప్యాటర్న్. ఓకే. ఇది మాధాపూర్, నానక్రామ్ గుళ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి. Definitely. They have officially allotted for IT hub. Already IT tower also constructed there. Okay, right? సార్ది డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోతుంది. మీకు కూడా అదే డౌట్ అగర్ ఉన్నదంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఆ రేటు నేను ఇప్పుడు చెప్తాను. ఆ జియోగ్రఫీలో బాగా డీటెయిల్స్ ఉన్నాయి, కానీ ఆ జియోగ్రఫీలో సార్ది క్వశ్చన్ది ఆన్సర్ షార్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దిస్ ఈజ్ ద జీరో స్టోన్. సార్ చెప్పినట్ల ఎక్కడ అసెంబ్లీలో దేర్ ఈజ్ 4 డైరెక్షన్స్, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. ఇప్పుడు మాకు అందరికీ తెలుసు హైటెక్ సిటీ ఉంది. హైటెక్ సిటీలో 3 lakh rupees per square yard రేట్ ఉంది. కానీ జస్ట్ గో టు ది పాస్ట్ 2000లో ఏదైనా ఇమాజినేషన్ ఉందా హైటెక్ సిటీకి? కుకట్పల్లికి ఇమాజినేషన్ లేదు, హైటెక్ సిటీకి ఎలాగుంటుంది? అప్పుడు నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేయాలా వాళ్ళకు? ఇప్పుడు నేను ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఆ దివితిపల్లిలో 3 lakh rupees per square yard అవుతుంది. నేను ఇదే మాట సేమ్ వర్డ్స్ ఐ టోల్డ్ సో మెనీ కస్టమర్స్ ఇన్ 2000 దట్ ఇఫ్ యూ టేక్ హైటెక్ సిటీ ఏరియా ఇన్వెస్ట్ ఇట్ విల్ బి 3 lakh rupees per square yard. వాళ్ళు నాకు పిచ్చి చెప్పారు. he is a madman because of at that time in high tech city 1000 rupees per square yard, 2000 rupees per square yard. Personally I came to see the land here. గుట్టలుండే పైకి వచ్చి నేను చూస్తే ఒక లంబాడా ఆయన ఉన్నాడు, 500 rupees per square yard ఇస్తా అన్నాడు, 200 square yard తీసుకోమని. I did not take, but I have taken in this area only. My own house is here only, RTA office Kondapur. Because of that is a purely residential area, that's what I have taken there. So my property is now 4 CR, 250 square yard I have taken. So అప్పుడు నేను చెప్పినప్పుడు వేరే వాళ్ళకి చెప్తున్నా, నేను తీసుకోలేనా? నేను తీసుకున్నాను. సో ఫ్రమ్ జీరో స్టోన్ ఇఫ్ యూ గో to the Hyderabad 2000, it is just this one only.
10 kilometers only from zero stone. Zero stone ఎప్పుడు పెట్టారు సార్ తెలుసా మీకు? ఎవరికైనా తెలుసు? When they fixed this zero stone in front of assembly, when an AP formation day 1958. So at that time Hyderabad was only 10 kilometers. It was called Huda, Hyderabad Urban Development Authority, and the municipal is only corporation, that is MCH only, Municipal Corporation of Hyderabad, Council of Hyderabad, not corporation. So every vehicle is going from here, it is jam. Every vehicle going from south to north, it is jam. All these roads are known Vijayawada Highway since long back. Vijayawada Highway. This is Nagpur Highway. This is Bangalore Highway. This is Bombay Highway. At that time there was no Mumbai, Bombay Highway. So I was explaining some people because of which company I was working in Chalapati state, their products are here only. They develop a new road here. It is called New Bombay Highway. One road they develop for Srisalam Highway, and this is the Warangal Highway, and this is the Vikharabad road. This is the Hyderabad plan, geographical. So when traffic was jam here, that's what government planned one to construct a ORR. ఇప్పుడైతే మీరు ఓఆర్ఆర్ చూస్తున్నారు. 2000లో ఓన్లీ ఇమాజినేషన్. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజన్ ఇచ్చారు 2040కి, హైటెక్ సిటీకి ఇనాగ్రేషన్ చేశారు. ఓన్లీ ఇనాగ్రేషన్, నో కన్స్ట్రక్షన్. అండ్ ఓఆర్ఆర్కి కూడా ఇనాగ్రేషన్ చేశారు, ఓన్లీ జస్ట్ లేట్ ది స్టోన్. అప్పుడు డెవలప్మెంట్ ఎలాగ జరిగిందంటే, ఇక్కడ ఎయిర్పోర్ట్ ఉండే బేగంపేటలో. సో బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉంటే అప్పుడే ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఇట్ విల్ బి కన్స్ట్రక్టెడ్ బిగ్ ఎయిర్పోర్ట్ హియర్. ఇక్కడ రామోజీరావు ఫిల్మ్ సిటీ వస్తుంది, ఇక్కడేమో హైటెక్ సిటీ అని వస్తుంది. ఎవరికి హైటెక్ సిటీ అర్థం కాలేదు. దీస్ ఆర్ ది నోటిఫికేషన్స్ ఓన్లీ ఇన్ 2000. కన్స్ట్రక్షన్ రియల్లో కన్స్ట్రక్షన్ లేదు, ఎవరికి తెలియదు ఏముంది, కానీ ఓన్లీ నోటిఫికేషన్ కేమ్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత బిల్డర్స్ యాక్టివ్ అయిపోతారు, తెలుసా మీకు? ఇప్పుడు నేను ఏమేమి ఏరియాస్ చెప్పినా ఆ ఏరియాలో బిల్డర్స్ ఎక్కువ యాక్టివ్గా ఉన్నారు, యు నో వెరీ వెల్. అప్పుడు కూడా అలాగనే నోటిఫికేషన్ వచ్చినప్పుడు బిల్డర్స్ యాక్టివ్ అయిపోయారు. అప్పుడు నేను ఒకప్పుడు ఆ కంపెనీలో పనిచేసేటప్పుడు వాళ్ళ వెంచర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఈ ఏరియాలో. 4-5 ప్రాజెక్ట్స్ నడుస్తుండే. వాళ్ళకి ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా, ఇక్కడ తీసుకోండి మీకు మంచి రేట్ వస్తుంది అని. అప్పుడు జస్ట్ వీ హ్యావ్ గివెన్ సో మెనీ కస్టమర్స్ 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇక్కడ కమర్షియల్ ఏరియా అయింది కాబట్టి బాగా మందికి తర్వాత ఎక్కువ పైసలు ఇచ్చేసి, సార్ చెప్పినట్ల కొద్దిగా పైసలు ఎక్కువ వస్తుందంటే తొందరగా అమ్మేశారు. కానీ నేను ఎలాగా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, వాళ్ళకు ఏం చెప్పా, ఎయిర్పోర్ట్ ఇక్కడ షిఫ్ట్ అవుతుంది, ఈ సెంటర్లో ఏరియాలో ఎంత ఉంది రేట్ తెలుసా మీకు? 2000లో 60,000 to 70,000 పర్ స్క్వేర్ యార్డ్ హ్యాబిట్స్ కోటి దగ్గర. అప్ టు ఆరాంగఢ్ ఆల్సో 50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఉండే అప్పుడు. అంటే ఆ ఏరియా బాగా డెవలప్డ్ ఉండే. నేను ఎక్స్ప్లెయిన్ ఎట్లా చేయాలంటే, ఇది బాంబే హైవే సంగారెడ్డి వెళ్తుంది, సంగారెడ్డి దాకా బాగా బస్సెస్ ఆగి ఇక్కడ బాంబేకి వెళ్ళేటోళ్ళు అందరు ఇక్కడికి వెళ్ళి వెళ్తుండే. ఇక్కడ ఇక్రిసాట్, ఇక్కడ బిహెచ్ఈఎల్, అలాగనే ఇవి అన్నీ ఓఆర్ఆర్ ముందే ఉండే, అవి అన్నీ ఓఆర్ఆర్ లోపల వచ్చింది. అలాగనే ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈ రామోజీరావు ఫిల్మ్ సిటీ దగ్గర బాగా మంది ఏం చేశారంటే, అక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ వస్తుంది కాబట్టి బాగా మంది ఆలోచించుకొని ఇక్కడ మంచిగా ఉంటుంది, బ్రోకర్స్ దే హ్యావ్ మిస్గైడెడ్ టు దెమ్. ఇప్పుడు సార్ అడిగినట్ల మీరు ఎట్లా చెప్తారు సార్ అక్కడ ఎట్లా వచ్చిందంటే, అప్పుడు బ్రోకర్స్కి మాట విని వాళ్ళు బాగా మంది ఇక్కడ వెళ్ళారు, బాగా ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఇక్కడ బాగా వెంచర్స్ చేశారు.
ఇక్కడ కూడా 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్, ఇక్కడ కూడా 500 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. ఇప్పుడు నేను ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలా ఇక్కడ తీసుకోమని? ఐ వాజ్ డ్రాయింగ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఎట్ దట్ టైం. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి ఒక లైన్ కలిపినాము, ఇక్కడ నుంచి హైటెక్ సిటీకి ఒక లైన్ కలిపిన, దాని తర్వాత ఇది సంగారెడ్డికి కలిపిన. యు జస్ట్ సీ ది రేట్స్. హియర్ ఇట్ ఈస్ రేట్ హై, దిస్ ఈస్ ది రేట్. ద గ్రాఫ్ ఆఫ్ దిస్ ఇస్ ద రేట్ అండ్ దిస్ ఈస్ ద డిస్టెన్స్. ఎట్లా డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది, రేట్స్ ఏమవుతుందండి? తగ్గుతుందా లేదా? అప్పుడు సంగారెడ్డిలో 100 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ కూడా బాగా మంది తీసుకొని ఉన్నారు. ఇక్కడ కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు, 2000, 3000, 4000, 5000, 6000 ఇలాగా తీసుకుంటా పోయారు. నేను అప్పుడు ఏం చెప్పిన, 2000లో ఎవరైనా ఈ ఏరియాలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో 2 to 3 lakh రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ అవుతుంది. వేరే వెంచర్ వాళ్ళు ఇక్కడ కూడా ఉన్న వాళ్ళు ఏమన్నారు, 2 to 3 lakh అవుతారన్నారు. ఇక్కడ అయిందా? ఇక్కడ రేట్ ఏమంత ఉందండి? 15K to 20K ఇప్పుడు కూడా ఉందా లేదా? మీ క్వశ్చన్కి ఆన్సర్ దొరికిందా? ఇప్పుడు ఈ 2000లో నేను చెప్పింది ఇప్పుడు 2020లో కరెక్ట్ అయిందా లేదా అది చెప్పండి మీరు. ఎందుకు అయింది ఇది? బికాజ్ ఆఫ్ ఐటీ సెజ్ ఇట్ ఈస్ దేర్. బికాజ్ ఆఫ్ ఐటీ సెజ్. హైటెక్ సిటీ అంటే ఎవరికి అర్థం కాలేదు. రామోజీరావు ఫిల్మ్ సిటీ అర్థమైంది వాళ్ళకు. రామోజీరావు ఫిల్మ్ సిటీ అంటే అక్కడ షూటింగ్స్ అవుతుంది, బాగా పెద్ద యాక్టర్స్ వస్తారు, బాగా ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనుకున్నారు. ఎంప్లాయ్మెంట్ ఎక్కడ వస్తుందండి? 1 hour 2 hour షూటింగ్ చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు, అంతే. కానీ హైటెక్ సిటీలో ఐటీలో బాగా ఎంప్లాయ్మెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ రేట్స్ పెరిగినాయి, ఆఫీసెస్ మంచిగా వచ్చినాయి, వరల్డ్ క్లాస్ ఆఫీసెస్ వచ్చినాయి, ఇక్కడ డెవలప్మెంట్ ఎక్కువ జరిగింది. దిస్ ఈజ్ ఐ హ్యావ్ గివెన్ నేమ్ ఆఫ్ గోల్డెన్ ట్రయాంగిల్ ఎట్ దట్ టైం 2000లో. ఇది 2000లో గోల్డెన్ ట్రయాంగిల్ ఉండే. ఇదే గోల్డెన్ ట్రయాంగిల్ ఇప్పుడు కూడా ఫాలో అయ్యి బాగా మంది ఎక్కడ వెళ్తున్నారు? జహీరాబాద్ వెళ్తున్నారు. కానీ రాంగ్. దిస్ ఈజ్ అవుట్డేటెడ్ నౌ. దిస్ ఈజ్ అవుట్డేటెడ్ నౌ. 2 to 3 lakh రూపీస్ అయిందంటే ఎక్కడ అవుతుంది? ఇప్పుడు రాదు. దిస్ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఇన్వెస్ట్మెంట్. అదే సేమ్ ప్యాటర్న్లో నేను బెంగళూరు హైవేకి చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ 0 స్టోన్ వస్తుంది, షిఫ్ట్ అవుతుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి 0 స్టోన్ షిఫ్ట్ అవుతుంది. ఎందుకంటే ఇట్ విల్ బి డిక్లేర్డ్ యాజ్ ఏ మెట్రో సిటీ. 0 స్టోన్ ఇక్కడ ఉండదు, ఇప్పుడు 0 స్టోన్ ఇక్కడ ఉంటుంది. 0 స్టోన్ నుంచి ఇప్పుడు మీరు ఇట్లా వెళ్తూ ఉంటే 9 kilometer రెస్ట్రిక్షన్ ఏరియా జియో 111 ఉంది కదా. ఇక్కడ నుంచి వెళ్తే ఇక్కడ మహేశ్వరం ఈ రోడ్కి వెళ్తుంది. ఇక్కడ మహేశ్వరం, ఇక్కడ ఏముంది? తిమ్మాపూర్, ఇక్కడ కొత్తూర్, ఇక్కడ షాద్నగర్, ఇక్కడ బాల్నగర్, ఇక్కడ రాజాపూర్, ఇక్కడ జడ్చర్ల. ఇవి అన్నీ ఏముంది? ఇండస్ట్రియల్ ఏరియాస్. నేను చెప్పినా కదా. కిందికి వెళ్ళిన తర్వాత దివితిపల్లి ఇది మళ్ళీ ఐటీ సెజ్. ఇప్పుడు ఇక్కడ ఐటీ సెజ్ ఎక్కడ ఉందండి? ఇక్కడ ఉంది ఐటీ సెజ్ ఈ ఓఆర్ఆర్లో. ఇప్పుడు ఈ ఐటీ సెజ్కి ఇక్కడ కలుపుదాం, ఈ ఐటీ సెజ్కి స్టేట్ కలుపుదాం. ఈ మహేశ్వరం ఎలక్ట్రానిక్ సిటీ తోటి దివితిపల్లికి కలుపుదాం. ఎందుకంటే ఇది రెస్ట్రిక్షన్ ఏరియా కాబట్టి దిస్ ఏరియా వీ కెనాట్ యూజ్. ఈ గోల్డెన్ ట్రయాంగిల్ వచ్చిందా మళ్ళీ? హియర్ రేట్ ఈజ్ 50,000 దాకా ఉంది మహేశ్వరంలో. దిస్ ఈజ్ ద రేట్. ఎక్కువ ఉన్నది రేట్. డిస్టెన్స్ ఏముంది? తక్కువ ఉంది. డిస్టెన్స్ ఎలాగ ఎక్కువ పోతుంది, రేట్ మీది తగ్గుతుందా లేదా? దిస్ ఈజ్ ద 2040 ట్రయాంగిల్, గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ 2040. ఓకే, అర్థమైందా సార్? దీన్ని బేస్ చేసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఇప్పుడు మీకు చెప్పాను.
అర్బనైజేషన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఇండస్ట్రియలైజేషన్. ఎక్కడ ఇండస్ట్రీస్ వస్తాయి అక్కడ మీకు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది, అది అర్బనైజ్ అవుతుంది ఆ ఏరియా. దానివల్ల నేనేం చెప్తున్నా అంటే ఈ ఊరు అనుకుంటున్నాం ఇప్పుడు, వీఆర్ టెలింగ్ దట్ దిస్ ఈజ్ రూరల్ ఏరియా, కానీ అర్బనైజ్ అవుతుంది నెక్స్ట్ ఫ్యూచర్లో. దానివల్ల ఈ ఏరియాలో ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేయవచ్చు. మా ప్రాజెక్టే అని చెప్తలేము, కానీ వేరే వాళ్ళది కూడా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కానీ వాళ్ళ దగ్గర అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉన్నాయా లేవా మాకు తెలియదు. దట్స్ వాట్ వీఆర్ రికమెండింగ్ టు ఇన్వెస్ట్ ఇన్ ఆలయం రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్. ఎందుకంటే రాజాపూర్, దివితిపల్లి దాకా లేదు మాది, రంగారెడ్డి కూడా ఇంకా ముందు ఉంటుంది. రాజాపూర్ ఈ టూ ఏరియాలో మా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. యూ కెన్ ఇన్వెస్ట్ హియర్ అండ్ ఇట్స్ విల్ బి గుడ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ది ఫ్యూచర్ ఆఫ్ 2040. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ లైక్ దిస్, ఇది నేను చెప్పాను కదా, దిస్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్. ఇంకా నాలెడ్జెస్ చాప్టర్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ ది వన్ చాప్టర్, ఓన్లీ ఫ్యూ పార్ట్, one chapter ki few part. If you want to learn in real estate more as a technical, just attend my technical classes future. Okay, thank you very much.